టోటల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు. ఓ రకంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి తమని తాము పరీక్షకు పెట్టుకుంది. ఏంటి అంటే క్యూ లైన్‌ల వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చారు అంతకుముందు. ఇదివరకు మనకు గుర్తు. మరి మీకందరికి ఎంతమందికి అనుభవం ఉందో తెలీదు గానీ, అప్పట్లో కరెంటు బిల్లు కట్టాలంటే క్యూ లైన్‌లో నుంచోవాలి. ఇంటి పన్ను కట్టాలంటే క్యూ లైన్‌లో నుంచోవాలి. సర్టిఫికెట్ కావాలంటే మున్సిపాలిటీ దగ్గర క్యూ లైన్‌లో నుంచోవాలి. అట్లాగే ఆ రోజున రేషన్‌కి క్యూ లైన్‌లో నుంచోవాలి. గ్యాస్‌కి క్యూ లైన్‌లో నుంచోవాలి. సినిమా టిక్కెట్లకైతే ఇక భారీ క్యూ లైన్‌లు. క్రమంగా మారిపోయి ఇప్పుడు సినిమా టికెట్ క్యూ లైన్‌లో అక్కర్లేదు, డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నాం. కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఇంటి పన్నుల దాకా అన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే కట్టిపడేస్తున్నాం. అట్లాగా సమస్య తగ్గించుకుంటూ వచ్చిన రోజు నుంచి మళ్ళీ సమస్యను మొదటి దశకి తెచ్చాం. ఇంటి దగ్గరికే రేషన్, ఇంటి దగ్గరికే పెన్షన్, ఇంటి లోపలికే సర్టిఫికెట్ అన్నటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ ఆ జనాలు క్యూ లైన్‌లో నుంచోబెట్టాం. ఇప్పుడు అదేదో రేషన్ షాపులు ఏదో ఇవాళే కొత్తగా కనిపెట్టినట్టు రేషన్ షాపులే నాగరేష్టేందో నాకు అర్థం కాల. రేషన్ షాపులు ఎవడు మూసేశాడు? ఎవడు తీసేశాడు? ఆల్రెడీ రేషన్ షాపులు ఉండేవి. ఇదివరకు ఉన్నాయి. మొన్న జగన్ వచ్చాక ఎండియూ వెహికల్స్ పెట్టినాక కూడా ఉన్నాయి. సరుకులు రేషన్ షాపుకి వస్తే అవి ఈ వెహికల్లో వేసుకుని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రేషన్ వాళ్ళ కమిషన్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అందుకనే ఏ షాప్ మూసేయలేదే, తీసేయలేదే, ఎత్తేయలేదే. అవి ఎట్లాగే ఉన్నాయే. పైగా ఎండియూల్ని తోడిచ్చారు. ఇప్పుడు ఆ ఎండియూల్ని తీసేశారు. ఇంటి దగ్గరికి వెళ్ళే రేషన్ ఆగిపోయింది. అక్కడ క్యూ లైన్లలో నుంచోబెడుతున్నారు. ఇది గొప్పతనం అని, చాలా అద్భుతం అని చెప్తున్నారు. కాలం డిసైడ్ చేయాలి.